గూడు పుటాని జగనన్న మీద విషం చిమ్ముతూ జగనన్న ఓట్లని డివైడ్ చేసి జగనన్నని ఓడించి చంద్రబాబు నాయుడిని సీట్లో కూర్చోబెట్టాలన్న తపన తప్ప ఈ బ్యాచ్కి ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలని ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన ఎవరికీ లేదు. ఈరోజు షర్మిల గారి పరిస్థితి ఎలా అయిందంటే వినేవాడు వెర్రోడైతే చెప్పేవాళ్ళు షర్మిలమ్మ అన్నట్టుగా ఉంది. ఆఖరికి నగిరికి కూడా వచ్చి మాట్లాడెళ్ళింది. ఇదే విధంగా తెలంగాణలో నియోజకవర్గానికి వెళ్ళటం అక్కడున్న ఎమ్మెల్యేలను మంత్రులు తిట్టేసి రావటం గతంలో చేసింది. ఏమైంది? పార్టీ గాలికి వదిలేసి అక్కడ రేవంత్ ఒకటి ఇస్తే ఇక్కడ వచ్చి పడింది. మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఇలాగే పిచ్చి వాగుడు వాగుతుంది. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ అని చెప్పుకుంటే తప్ప నీకు గుర్తింపు కూడా లేదు. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ ఎలా ఉండాలి? రాజశేఖర్ రెడ్డి గారి లాగా మనసు ఉండాలి, రాజశేఖర్ రెడ్డి గారి లాగా పౌరుషం ఉండాలి, రాజశేఖర్ రెడ్డి గారి లాగా ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలి. అవన్నీ ఈరోజు జగనన్నకు మాత్రమే ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి ఆశయాలకి ఈరోజు ప్రతిపక్షాలన్నిటితో కూడా పోరాడి వాటన్నిటిని కూడా ప్రజలకు అందిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏ రాజశేఖర్ రెడ్డి గారిని అవమానించారో ఆ ప్రతిపక్షాలతో చేతులు కలిపి రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ క్షోభించే విధంగా చేసే ఆవిడ షర్మిల గారు. కాబట్టి ఆవిడ నేను వైఎస్ఆర్ బిడ్డ బిడ్డ అని చెప్పుకుంటే పైనున్న వైఎస్ఆర్ గారి మనసు క్షోభిస్తుందన్న విషయం ఆవిడ తెలుసుకోవాలి.